ఇమాజిన్ ఒకసారి రిపబ్లిక్ డేకి ఒక పిల్లోడు స్కూల్కి వెళ్తా అంటే అడిగామన్నమాట. అరే రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారంటే వాడు చాలా కాన్ఫిడెంట్గా అది కూడా తెలియదా మీకు, మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా అందుకే జరుపుకుంటాం అన్నాడు. సో అప్పుడు అనిపించింది అనమాట, చాలా మందికి రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారో తెలియదు, ఒకవేళ తెలిసినా కూడా కాన్స్టిట్యూషన్ గురించి ఒక కంప్లీట్ ఐడియా అనేది లేదు. సో అందుకని స్టార్ట్ చేసింది ఈ సిరీస్ అనమాట. ఈ సిరీస్లో కంప్లీట్గా కాన్స్టిట్యూషన్ గురించి సింపుల్గా ఇన్ డీటెయిల్గా అందరికి అర్థమయ్యేలాగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఒక బుక్ అనుకోండి. ఆ బుక్లో ఏముంటాయంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక దేశాన్ని ఎలా నడిపించాలి, గవర్నమెంట్ ఎలా పని చేయాలి, పీపుల్కి ఉన్న రైట్స్ ఏంటి, ఇలా కంప్లీట్గా ఒక దేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఆ కాన్స్టిట్యూషన్లో ఉంటాయన్నమాట. ఇది సింపుల్గా కాన్స్టిట్యూషన్ అంటే. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. బిఫోర్ 1947 ఆగస్ట్ 15 మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారు. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం పాటించేవాళ్ళం. సో వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వాళ్ళకి ఫేవరబుల్గా మాత్రమే ఉండేవి. మనకి ఎలాంటి రైట్ ఉండేది కాదు, మనం అసలుకి ఛాన్స్ ఉండేది కదా మాట్లాడడానికి. సో 1947 ఆగస్ట్ 15 midnight 12 తర్వాత మనకి ఫ్రీడమ్ వచ్చింది. అప్పుడున్న నాయకులకి ఒక పెద్ద ఛాలెంజ్ వాళ్ళ ముందు ఉందన్నమాట. సో ఈ సరికొత్త ఇండియాని ఎలా నడిపించాలి, ఎలా పరిపాలించాలి, వాళ్ళ రూల్స్ అన్నీ కూడా చాలా రాంగ్. సో మనమే ఎందుకు ఒక రూల్ బుక్ని తయారు చేసుకోకూడదు అని చెప్పి ఒక గ్రూప్ ఫామ్ అయింది. ఆ గ్రూపే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఈ గ్రూప్ని ఆ బాధ్యతని తన భుజాల మీద వేసుకొని 2 years and 11 months 18 days కష్టపడి మన కాన్స్టిట్యూషన్ని క్రియేట్ చేశారు. ఆ మెయిన్ పర్సన్ ఎవరు మనందరికీ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాన్స్టిట్యూషన్ 1949 November 26కి కంప్లీట్ అయింది. బట్ ఇంప్లిమెంటేషన్ మాత్రం 1950 January 26 నుంచి అఫీషియల్గా స్టార్ట్ అయింది. సో ఇది కాన్స్టిట్యూషన్ యొక్క స్టోరీ. నెక్స్ట్ వీడియోలో మనము కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అంతవరకు దిస్ ఇస్ సాహిద్ సైనింగ్ ఆఫ్.